గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రములోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ కూడా నమస్కారములు, స్వాగతం. మా గురువుగారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ భగవంతులు గురువులు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని నమక భాగములోని మొదటి అనువాకం యొక్క 15 మంత్రాల యొక్క విపుల భావాన్ని మనము గ్రహించగలిగాము. రెండవ అనువాకంలోకి మనం ప్రవేశిస్తున్నాము. రుద్రస్వామిని రుద్రస్వామి యొక్క సమూహములకు నమస్కారములు తెలియజేసుకుంటూ మనకి ఈ 8 అనువాకాల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల బహువచన ప్రయోగము కూడా జరిగింది. ఈ బహువచన ప్రయోగములలోని రుద్రస్వాముని యొక్క విషయాలుగా మనం గ్రహించుకుంటూ ఇతర దేవతలను కూడా మనం ఈ మంత్రాలలో చెప్తూ కనిపిస్తూ ఉంటుంది. అన్ని దేవుళ్లకు రుద్రుడే అధిపతి కాబట్టి వీటిల్ని కూడా మనము రుద్ర అనువాకములలోనే మనం గ్రహించుకుంటూ వెళ్ళవచ్చు. ఇక్కడి నుండి ఇంక మొదటి 3 అనువాకాలలోనూ నమః అన్న పదము ముందరను తరువాత కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటిని ఉభయతరతో నమస్కారములు అంటాం. అలాగా కాకుండా ముందర కానీ చివరన కానీ నమస్కారములు కనిపించే వాటిని అన్యతరతో నమస్కారములు అని కూడా మంత్రములుగా వాటిని మనం పరిగణిస్తూ ఉంటాం. అస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రము మొదటను నమః అంటూ చివరని కూడా నమః వచ్చింది కాబట్టి ఈ మంత్రాన్ని ఉభయతరతో నమస్కారములుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ మంత్రానికి కొంతమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానం చెప్పలేదు. అంటే ఈ మంత్రం శ్రీరుద్రములోని భాగము కాదు అనేటువంటి భావనైనా అయిండవచ్చును, మరే భావన అయిండవచ్చును. కానీ కొంతమంది వ్యాఖ్యానకర్తలు వీటికి కూడా రుద్రముగానే శ్రీరుద్రములో భాగముగానే గ్రహించి వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ భావాన్ని మనం గ్రహించుకుంటూ అందులో ఉన్నటువంటి వివిధ నామాలకు మనము భావాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో కొన్నిటికి మనము ముందుగానే గ్రహించాము. ఒకసారి వాటన్నింటినీ చూద్దాం. మనం నమస్తే అస్తు భగవన్. భగవన్ అన్నదానికి మనము గతంలోని భగవహ అనుకుంటూ దానికి వివరణాత్మకంగా గ్రహించాము. వీటిల్లో సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, యశస్సు, సంపద, శ్రీ, జ్ఞాన వైరాగ్యములు కలిగి ఉన్నవాడు భగవంతుడు అని నిర్వచించుకున్నాం. అంతేకాకుండా జీవుల యొక్క రాకపోకలు, జనన మరణాలు,
విద్య అవిద్యల గురించి తెలిసినవాడు భగవంతుడు అని నిర్వచించుకున్నాం. ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి భగవన్ రుద్రుడే భగవన్ అన్న నామానికి అతనికి రుద్రుడిగా మనం చెప్పుకున్నాం. విశ్వేశ్వరాయ అన్నారు. విశ్వ ఈశ్వరాయ, విశ్వానికంతటికీ ఈశ్వరుడు అంటే అండాండ పిండాండములతో కూడినటువంటి 14 భువన భాండములకు అతడే ఈశ్వరుడు. ఆ విధముగా కూడా మనం ఇక్కడ విశ్వేశ్వరాయ అన్నదానికి రుద్రుడిగానే సంబోధించుకొని చెప్పుకోవచ్చు. మహాదేవాయ అని అన్నారు. ఈ మహాదేవుడు అనేవాడు సృష్టికి ప్రథముడుగాను మహాత్ముడుగాను స్వయం ప్రకాశుడుగాను ప్రసిద్ధి చెందినవాడిగా ఉంటాడు. ఈ పరమశివుడు అనే అతను ఈ లక్షణములు అన్నీ కలిగి ఉంటూనే ఇంద్రుడు మొదలైన దేవతలకు అతనే అర్జుడు, అతనే దేవతా స్వరూపుడు. అందుకనిసని మహాదేవాయ అన్న నామం రుద్రునికి మనం సంబోధించుకుంటూ ఉంటాం. త్రయంబకాయ, అంబక అంటే కన్ను, 3 కన్నులు కలవాడు కాడి త్రయంబకాయ. త్రికాగ్ని కాలాహ అన్నాం. త్రయంబకాయ త్రిపురాంతకాయ, త్రిపురాసురుడు అనేటువంటి 3 రాక్షసులను 3 పురములను ఒకే బాణముతో నాశనము చేసి వారిని అంతమొందించాడు కాబట్టి ఇతనికి త్రిపురాంతకాయ అనేటువంటి నామం పరమశివునికి చెందినది. త్రికాగ్ని కాలహ అని కూడా అన్నాం. త్రికాగ్ని అనగానే 3 విధములైన అగ్నుల్లో దక్షిణాగ్ని, గార్హపత్యము, అవహనీయము అని 3 విధములైన అగ్నులను మనము యజ్ఞ యాగాలలో ఆరాధిస్తూ ఉంటాం. ఈ యజ్ఞయాగాదులు అనేటువంటి కర్మలను ప్రేరేపించువాడు కనుక ఇతడు త్రికాగ్ని కాడు. అంతేకాకుండా మనము గత మంత్రాలను చెప్పుకుంటూ ఉతైనం గోపాదృశం అని చెప్పుకున్నాం. మనం రుద్రుడు ఆదిత్య మండలములోని ఆదిత్యునిగా ప్రకాశవంతుడి ఊర్ధ్వ అధో అగ్నిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని కూడా మనం గ్రహించుకున్నాం. అందుకనిసి త్రికాగ్నిగాను కాలహగాను కూడా మనం చెప్పుకోవచ్చు. త్రికాగ్ని కాలహ అనుకుని చెప్పుకున్నాం. నీలకంఠాయ అన్నదానికి మళ్ళీ మనం ఎంతో విపులముగా గత మంత్రాలు చెప్పుకుంటున్నటువంటి చెప్పుకున్నాము. కంఠము అందు గరళమును ఉంచుకోవడము వలన అతని కంఠము నీలముగా అయినది కాబట్టి నీలకంఠుడిగా ప్రఖ్యాతికి ఎచ్చాడు ఆయన. మృత్యుంజయుడు, మృత్యుంజయాయ అనుకున్నాము. రుద్రుడు లేక శివుడు స్వయముగా మృత్యుంజయుడు, ఆయనకి మృత్యు అంటూ లేనే లేదు. అంతేకాకుండా అతని భక్తులైనటువంటి వ్యాఘ్రాసురుడు, గజాసురుడు, మార్కండేయుడు మొదలైన వారికి మృత్యువు లేకుండా చేసేసాడు. స్వయముగా మృత్యువుని గెలిచినవాడు, మృత్యువుని తన భక్తుల చేత మృత్యుని గెలిపించినవాడు. అందుకని అతను మృత్యుంజయుడు, మృత్యుంజయాయ అన్నదానికి కూడా ఇతను మనకి రుద్రుడికే సంబోధనగా చేసుకోవచ్చు. సర్వేశ్వరాయ అన్నారు. ఈశ్వర అంటే మంగళప్రదము, ఐశ్వర్యకారకుడిగా మనం చెప్పుకుంటాము. సర్వేశ్వరాయ సర్వలోకములకు కూడా ఈశ్వరుడిగా వర్తిస్తున్నాడు కాబట్టి ఇతనే సర్వేశ్వరుడు. ఈ రుద్రునికి ఈ నామంతో మనం సంబోధించుకోవచ్చు. సదాశివాయ, శివ అన్నదానికి మంగళకరుడు అనుకుంటూనే శుద్ధుడు అనే కూడా మనం చెప్పుకోవచ్చును. అందుకని సకలము శుద్ధ స్వరూపముతో ఉండేవాడు కాబట్టి ఇతను సదాశివాయ. శ్రీమన్మహాదేవాయ, మనము గతములో మహాదేవాయ అన్నదానికి అర్థం చెప్పుకుంటున్నాము కాబట్టి గతములో అర్థము చెప్పుకున్నటువంటి ఆ మహాదేవాయ కన్నా శ్రీమంతుడు కాబట్టి ఇతను శ్రీమన్మహాదేవాయ అని చెప్పుకుంటూ
అటువంటి అతనికి నమః నమస్కారములు అగుగాక అన్న విధముగా ఈ మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. నమః శివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.